నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిన్న 17 తారీఖున అయితే తను విదేశాలకి వెళ్ళడం జరిగింది. దాంతోపాటు కంటైనర్లలో కోట్ల రూపాయలు కూడా తరలించారన్న వార్త కూడా చాలా వైరల్ అవుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఈ కంటైనర్లు మనం ఫస్ట్ నుంచి చేస్తూనే ఉన్నాం. అప్పుడు 30 కంటైనర్లు చేసాం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి దగ్గర కంటైనర్ గురించి మాట్లాడడం, అండ్ ఇప్పుడు మళ్ళీ కంటైనర్లు హైలైట్ అవుతున్నాయి సార్. ఎందుకంటే నిన్న చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు. సో తనతో పాటు ఏంటంటే ఇంకా కంటైనర్లలో కోట్ల రూపాయలు విదేశాలకి వెళ్ళాయని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? డబ్బు 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 ఏంటంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎటు చూసినా డబ్బు, సంపాదన, అవినీతి కుంభకోణాలు. ఇప్పుడు ఈ కంటైనర్లలో డబ్బులు, అట్లాగే ఎక్కడ కంటైనర్ దొరికినా, ఎవరు విదేశాలకు వెళ్ళినా ప్రజల్లో అనుమానాలు, సందేహాలు. సాక్షాత్తు ముఖ్యమంత్రే రాత్రి మరి విదేశాలకి వెళ్ళిన పరిస్థితుల్లో లండన్ అసలు ఆ స్పెషల్ ఫ్లైట్లోనే కంటైనర్ ఉందా, కంటైనర్లతోనే స్పెషల్ ఫ్లైట్ తీసుకెళ్ళాడా అంటే, ఇప్పుడు మామూలుగానే బొంబార్డియర్ 7500 ఫ్లైట్ ఆయన వేసుకెళ్ళింది. ఏంటి అది గంటకి 12 లక్షల అద్దె అంట. అబ్బా, 14 సీటరు ఫ్లైట్లో ఆయన వెళ్ళాడు. ఆయన భార్య, పిల్లలు లండన్ వెళ్ళి అక్కడ జెరూసలం, మొక్కులు, ఇంకా ఇతర దేశాలు, స్విట్జర్లాండ్. జనరల్గా ఎలక్షన్ అయిపోయిన తర్వాత నాయకులు విదేశాలకు వెళ్ళినప్పుడు అది విరామం కోసం వెళ్ళినా ప్రజల్లో ఆలోచనలు, అనుమానాలు, సందేహాలు, డబ్బు రవాణా. ఎందుకంటే అతను అధికారంలో ఉన్నాడు, ఆయన ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఏం తీసుకెళ్ళాడు అనేది మనం చూసాం. అంతకుముందు కూడా ఒక 20 రోజుల క్రితం, 1 మంత్ బ్యాక్ ఏదో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్లోకి ఒక కంటైనర్ వెళ్ళింది. జనం అందరి దృష్టి కంటైనరు, అసలు అది ఆపకపోవటం, తనిఖీలు చేయకపోవటము, గేట్లు ఎత్తేసేయటం, నేరుగా అది మరి సీఎం రెసిడెన్స్కి వెళ్ళిపోవడం, వెనక మార్గంలో దాన్ని మళ్ళా పంపించటం, అనేక అనుమానాలు, సందేహాలు. వాళ్ళు ఏమని చెప్తారు, అదేదో కిచెన్కి సంబంధించిన సామాన్లు ఏదో, మరి అందులో కిచెన్కి సంబంధించిన సామాన్లు అయితే చెకింగ్ చేయకుండా వదలాల్సిన అవసరం లేదు కదా. పోలీసుని తప్పించి ఒక వాహనం సీఎం ఆఫీస్లోకి వెళ్ళింది, బయటికి వెళ్ళిందంటే అనుమానాలు, సందేహం సహజం. ముఖ్యమంత్రి వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళాడంటే స్పెషల్ ఫ్లైట్లో బత్తాలు డబ్బు వేసుకెళ్ళాడా అనేక అనుమానాలు, సందేహం. మనం చూసాం నిన్న ప్రెస్ మీట్ పెట్టి దేవినేని ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆయన ఏమైనా విమర్శలు చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెహికల్ ఏదో విదేశాలకు వెళ్ళిందండి. అవును సార్. ఇప్పుడు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్కి సంబంధించిన వాహనం విదేశాలకు వెళ్ళిందంటే ఆ వాహనంలో డబ్బు ఉందంటారు. ఇప్పుడు వీళ్ళంతా డబ్బు విపరీతంగా సంపాదించిన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి పైన గతంలో వాళ్ళ నాన్న సీఎంగా ఉన్నప్పుడే 1,00,000 కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. సిబిఐ కూడా చెప్పింది కదా, అఫిడవిట్ హైకోర్టు కేసిన దాంట్లో 43,000 కోట్ల అక్రమార్జన అని వేసింది. అంటే డబ్బు ఏది, 1,000 కోట్లు, 1,00,000 కోట్లు. ఈ 5 ఏళ్ళు మరి ఆయన ముఖ్యమంత్రి, ఇంకెన్ని కోట్లు అంటారా? తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలే దగ్గర 4 లక్షల కోట్ల అవినీతి అని చెప్పి పుస్తకాలు వేశారు. ఈ సొమ్ము మరి వాళ్ళు అన్నదానికి కూడా నీకు ఆధారాలు కనపడుతున్నాయి. మద్యం 1,30,000 కోట్ల మద్యం అమ్మారు 5 ఏళ్లలో, అది కూడా క్యాష్. ఏది, కేవలం మీరు క్యాష్ ఎందుకు తీసుకున్నారు మద్యం అమ్మకాల్లో? అదో పెద్ద స్కామ్ అన్నది పురంధేశ్వరి. దానిపైన సిబిఐ ఎంక్వైరీ అడిగాడు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి లేఖలు రాశారు, ప్రధానికి ఇచ్చారు, రాష్ట్రపతికి ఇచ్చారు. ఏంటి, 1,30,000 కోట్ల మద్యం అమ్మారు. మద్య నిషేధం చేస్తే కానీ ఓట్లు అడగనన్న పెద్ద మనిషి డబ్బిస్తే తప్ప మద్యం అమ్మలా. మద్య నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానన్నది, డబ్బిస్తే కానీ నేను మద్యం అమ్మనది సింక్ అవుతుందా? 40,000 కోట్ల అవినీతి అన్నారు. ఎక్కడ పోయా డబ్బులు? మళ్ళీ ఏమంటారు అంటే, నేను పేదరికంలో ఉన్నా అంటారు, డబ్బులు ఇచ్చుకోలేని స్థితిలో ఉన్నా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటూ ఉంటారు. పేదరికంలో ఉంటే మరి ఇంత లగ్జరీ బొంబార్డియర్ 7500 స్పెషల్ ఫ్లైట్ అవసరమా? గంటకి 12 లక్షలు అద్దె అంట. పోయినసారి వేసుకెళ్ళిన వాహనం ఆ స్పెషల్ ఫ్లైటు అది గంటకు 2 లక్షలే, $14,800 దాని రెంటు. ఇప్పుడు గంటకు అద్దె ఎంత? ఇది 12 లక్షల రూపాయలు.
ఎంత వ్యత్యాసం ఉంది? మరి పేదరికంలో ఉన్నారు కదా, ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి ఇదంతా? ఇప్పుడు పేదరికంలో ఉంటే మరి ఈ ట్యాంకర్ల డబ్బులు ఎక్కడ, ఈ కంటైనర్ల డబ్బులు ఎక్కడ? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన ఉన్నటువంటి అభియోగం ఏంటి? 35,000 కోట్ల సంపద అంట. రామచంద్ర యాదవ్ సిబిఐ పిటిషన్ అడిగాడు. ఏంటి దానికి పంపించారు, ఎంక్వైరీ అడిగారు. మోటార్ సైకిల్కి గతి లేనటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 35,000 కోట్ల సంపద ఎక్కడి నుంచి వచ్చిందని నిన్నటిదాకా ఆయనతో పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆదిమూలం నిలదీశాడు. శివశక్తి డైరీ అంట, 5 రాష్ట్రాల్లో 4 నగరాల్లో ఆయనకు 100 ఎకరాల భూములు. సరే, భూములంటే అవి ఎత్తుకుపోయాయి కాదు, కంటైనర్లో పట్టవు. ఇప్పుడు ఈ కట్టల డబ్బు ఎక్కడికి పోయిందనే దీంట్లో ఇవాళ పెద్దిరెడ్డి వాహనం ఏదో విదేశాలకు వెళ్ళింది కాబట్టి వీళ్ళు ఆరోపణలు చేస్తున్నారు. వీళ్ళకి విదేశాలకు వెళ్తున్నారు, పాస్పోర్ట్లు ఇవన్నీ కూడా మనం తీసుకున్న దీంట్లో గతంలో మనం చూసాం. షర్మిలే ఆరోపించింది, అవినాష్ రెడ్డి పాస్పోర్ట్కి అప్లై చేశాడు, పారిపోతున్నాడు విదేశాలకి అని చెప్పి, వీసా ఇవన్నీ తెచ్చుకుంటున్నారని చెప్పి. ఈ నేతలు కూడా వాళ్ళు ఇంకా విదేశాలకు వెళ్ళడానికో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తలదాచుకోవడానికి చూస్తున్నట్టుగానే ఉన్నారని చెప్పేసి వేరే ప్రతిపక్ష నేతలు చెప్తున్నారు. ఇంకా అసలు వీళ్ళు రిజల్ట్ వచ్చే వరకు కూడా ఉండరు రాష్ట్రంలో అని చెప్పేసి చెప్తున్నారు. ఇందులో వాస్తవం అసలు లండన్ అనగానే అందరిలో అనుమానాలు. ఎందుకంటే లండన్ అనేది ఆర్థిక నేరస్తులకు అదొక వేదికగా మారింది, అదొక ఆశ్రయంగా మారింది. మనం ఇక్కడి నుంచి 1,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయినటువంటి ఆర్థిక నేరస్తులు ఉన్నారు. ఒక ఆయన 14,000 కోట్లు ఎగ్గొట్టి పారిపోయాడు, నీరవ్ మోడీ. అంతకుముందు ఇంకా అసలు పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు, ఆ క్రికెట్ ఆయన లలిత్ మోడీ, చోక్సీ, నీరవ్ మోడీ చుట్టాలు, విజయ్ మాల్యా ఉన్నాడు, ఆయనది ఒక 8,000 కోట్ల బ్యాంకులు ఎగ్గొట్టిన కేసులు. ఇవన్నీ కూడా వీళ్ళందరూ ఎక్కడ ఆశ్రయము? లండన్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరస్తుడు, ఆయన కూడా లండన్నే ఆశ్రయంగా తీసుకున్న దీంట్లో ఆయన ముఖ్యమంత్రి. మనం ఆర్థిక నేరస్తుడుగానే చూడకూడదు. ఆయన ఏంటి ముఖ్యమంత్రి, ఇప్పుడు వెళ్తున్నాడు లండన్. అది కూడా ఏంటి, అసలు లండన్ కూతుళ్ళ దగ్గరికి వెళ్తున్నానని పర్మిషన్ తీసుకోవడం, కూతుళ్ళు ఇక్కడికి వచ్చారు ఓట్లు వేయడానికి, సిబిఐ కోర్టు ఎలా అనుమతి ఇచ్చింది? సరే, పిల్లలతో సహా ఆయన వెళ్ళాడు, విశ్రాంతి కంటే అది వేరే విషయం. ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి రాడు అంటారు. అనేక సందేహాలు ఉన్నాయని చెప్తున్నాను. ఎందుకంటే ప్రతిసారి ఇంత అల్లాలు జరుగుతున్నా కూడా సమీక్షించకుండా అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయని ఆరా తీయకుండా తను లండన్ ప్రయాణం చేస్తున్నారంటే చాలా మందిలో ప్రజల్లో నేతల్లో డౌట్ ఉంది. ఇప్పుడు 31వ తారీఖు వస్తానని ఆయన అనుమతి కోరాడు, ఇచ్చింది. 31వ తారీఖు రాకపోతే మరి కౌంటింగ్ నాడు ఎవరుంటారు? 4వ తారీఖు కౌంటింగ్ ఆయన పర్యవేక్షించాలి కదా. ఆయన ఇంట్లో ఉండి రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ఎలా జరిగేది, కౌంటింగ్ ఎలా జరిగింది అనేది పర్యవేక్షించాలి, అందరికీ దిశానిర్దేశం చేయాలి, నాయకులకి అభ్యర్థులకి. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డిది ఒక్కడిదే కాదు, ఆయన భార్య పిల్లలది ఒక్కడిదే కాదు, ఆయన భవిష్యత్తు పైనే 175 మంది అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది, రాష్ట్ర భవిష్యత్తు కాదులే. జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు పైనే 25 మంది ఆయన ఎంపీ అభ్యర్థుల భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఆయన తిరిగి రాడంటే ఇక పార్టీ మూసేసుకున్నట్ట. ఇక రేపొద్దున కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉండరా? ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్లలో ఆయన వెళ్ళడం, ఏం తీసుకెళ్ళాడనే అనుమానాలు. ఇప్పుడు ఈ ట్యాంకర్లు పట్టుబట్టము, ఇప్పుడు ఎక్కడ చూసినా కంటైనర్లు. మనం గతంలో చూసాం, కడపలోనో ఎక్కడో కంటైనర్ పట్టుకున్న దీంట్లో అది 2,000 కోట్లు. అందులో కొచ్చిన్ నుంచి హైదరాబాద్ ఏదో ఆర్బీఐ డబ్బులు అనమాట. తర్వాత అది వదిలేశారు. అమీరెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాడు, ఏంటి అది కొచ్చిన్ నుంచి వెళ్తున్న రిజర్వ్ బ్యాంక్ ఫండ్స్ అని, 2,000 కోట్లు. ఎక్కడ కంటైనర్ అనే పదం వినపడితే చాలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి, నోట్ల కట్టలు, వైసీపీ వీళ్ళే గుర్తొస్తున్న దీంట్లో విదేశాలకు వీళ్ళు వెళ్తున్న దానిపైన కూడా నిఘా పెట్టాలి. ఎవరెవరు విదేశాలకు వెళ్తున్నారు, ఏం తీసుకువెళ్తున్నారు? ఎందుకంటే దేశం మొత్తం ఒక ఎత్తు, ఆంధ్రప్రదేశ్ ఒక ఎత్తు. దేశంలో జరుగుతున్న అవినీతి కుంభకోణాలు వేరు, ఆంధ్రప్రదేశ్లో జరిగిన గత 5 ఏళ్ల అవినీతి వేరన్నమాట. గతంలో జగన్మోహన్ రెడ్డి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు 6 దేశాలతో సంబంధాలు పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగింది, హవాలా లావాదేవీలు జరిగాయి. ఈయన పైన ఉన్న కేసులు అవే. సిబిఐ 11-12 ఛార్జ్షీట్లు కానీ, ఈడీ 9 కేసులు. ఇదంతా కూడా ఏంటి, ఫెమా ఉల్లంఘన, హవాలా లావాదేవీలు.
ఏది లెటర్ ఆఫ్ రొగేటరీస్ పంపించింది 6 దేశాలకు అప్పట్లోనే, బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, వీటన్నిటికీ కూడా. ఐలాండ్ అంటే గుర్తొచ్చింది, అసలు ఈయనేదో ఐలాండ్ కొన్నాడు, లండన్ దగ్గరలో ఎక్కడో ఐలాండ్ కొన్నాడు. ఆయన ఎవరో ఉన్నాడు, ఒక ఆయన స్వామీజీ, ఎవరు నిత్యానంద స్వామి, ఆయన ఒక ఐలాండ్ కొనుక్కుని ఆయనే ఆ దేశ అధ్యక్షుడిగా ప్రకటించుకుని ఆయనే ఒక రాజ్యాంగాన్ని కూడా సృష్టించారని చెప్పేసి. సో అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేస్తారని చెప్పేసి ఆల్రెడీ అక్కడ అన్ని చక్కదిద్దుకున్నారు. ఇక్కడ నుంచి నేతలు కూడా వెళ్తున్నారని. అంటే జగన్మోహన్ రెడ్డి ఐలాండ్ కొనటం నిజమేనంటావా? ఐలాండ్ కొనుక్కుంటే ఇక పిల్లలు, ఆయన కుటుంబం, ఈ మొత్తం వైసీపీ కూడా ఇక అక్కడికే వెళ్ళిపోతుందా? అభ్యర్థులంతా కూడా బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరూ కూడా ఐలాండ్కే వెళ్తారా? ఇప్పుడు ఆ ఐలాండ్ కొనటమేమో కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్ళే నాయకులందరిపైన నిఘా పెట్టాలి. వాళ్ళు తీసుకువెళ్తోంది ఏంటి, వాళ్ళు ఎప్పుడు వస్తారు ఏంటి, వీటన్నిటిపైన కూడా కేంద్రం, ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ నాయకులు, ప్రధాన రాజకీయ పార్టీలు ఏ దేశాలకు వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏం తెస్తున్నారు, ఏం తీసుకువెళ్తున్నారు, వీటన్నిటిపైన కూడా